హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేయక. ఫెస్టివల్లో బిజీ వీడియోస్ అయితే తీసాను, కానీ అప్లోడ్ చేయడానికి మాత్రం టైం కుదరలేదు అసలు నాకు. సరే, ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మాకు 3 days ఓరియంటేషన్ క్లాస్ ఉందని చెప్పారు. సో ఇంకా పండగ నుంచి రాగానే మళ్ళీ క్లాసెస్కి స్టార్ట్ అయ్యాను. 3 days వెళ్ళాను. డే 1 ఏం చెప్పారంటే, అసలు మేము ఏం చేస్తాము ఏంటి, మా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవి చెప్పారనమాట. సో 1:30 వరకు క్లాస్ చెప్పారు. నాకైతే మాత్రం ఆ రోజు మస్తు ఆకలేసింది. ఎందుకంటే ఇంకా నేను ఫెస్టివల్ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను అనమాట. మా ఇంటికి వచ్చేసి ఇంకా ఆకలిస్తుంది, తిందాం అనుకున్నాను. కానీ ఇక మరి ఇక్కడ ఏం చేయలేదు. మా అన్నయ్య నేను తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు, కానీ తీసుకురాలేదు. ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఇంకా నేను క్లాస్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాను. అలా 1:30కి మేడం లంచ్ చేస్తారా 1:15 అయ్యింది. లంచ్ చేద్దామనగానే నేను వెంటనే చేసేద్దాం మేడం అన్నాను. మేడం నవ్వి లేదు 1:30కి లంచ్ చేద్దామన్నారు. సో ఓకే, మేమందరం లంచ్ చేసాము. మేము ఏం చేసామంటే, మేడం సెషన్ క్లాసెస్ చెప్తున్నప్పుడు మేము రన్నింగ్ నోట్స్ రాసేసుకున్నాం అనమాట. అప్పు మాత్రం నోట్స్ రాయలేదు. ఇంకా అప్పు లంచ్ టైంలో మేము అందరం హ్యాపీగా కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే అప్పు మాత్రం బరాబరా గీకేస్తుంది నోట్స్ని కూర్చొని. తర్వాత ఏమైందంటే, మార్నింగ్ అంతా మాకు సెషన్ చెప్పారు కదా, సో బ్యాచెస్గా డివైడ్ చేసి కొన్ని చార్ట్స్ ఇచ్చి మొత్తం 6 గ్రూప్స్ కండక్ట్ చేశారనమాట. ఆ గ్రూప్స్కి చార్ట్ ఇచ్చి, అసలు మేడం మార్నింగ్ చెప్పిన క్లాస్ మాకేం అర్థమైంది, అసలు కరెక్ట్గా విన్నామా లేదా, అంటే మేము అర్థం చేసి మేడం చెప్పింది మాకు అర్థమైంది, కన్వే అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మేడం ఇలా చార్ట్స్ ఇచ్చి ఇట్లా ఒక్కొక్కరికి స్టేజ్ మీదకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారనమాట. సో వీళ్ళందరూ వేరే స్కూల్స్లో వర్క్ చేస్తున్న నాలానే ఎస్ఎస్ అనమాట. ఈశ్వరమ్మ ఇప్పుడు చెప్తుంది అక్కడ. తను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈశ్వరమ్మ తను భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. మమ్మల్ని వీడియో తీయడానికే ఎవరికి కుదరలేదు. అందరినీ అయితే నేను హ్యాపీగా వీడియోస్ అయితే తీశాను, కానీ నన్ను ఎవరు వీడియో తీయలేదు. ఈవెన్ మేడం కూడా మమ్మల్ని తీయలేదనమాట. మేడం అయితే మా టీంలో వాళ్ళందరినీ చూసి మేడం ఏం చేస్తారంటే, ర్యాండమ్గా అందరినీ పిలుస్తున్నారు. మేము మాత్రం మేడం నెంబర్ 5 పిలవండి, నెంబర్ 5 పిలవండి. మేము గోల్ చేస్తూ ఉంటే మేడం ఏమో మమ్మల్ని అసలు పిలవలేదు. ఫస్ట్ 4 అనుకుంటా 6 అలా చెప్తున్నారు. ఒక 2 batches 3 batches అయిపోయిన తర్వాత మేడం 5 అని గోల్ చేస్తే దెబ్బకి ఇంకా మా గోల భరించలేక, సరే వెళ్ళి చెప్పండి రా బాబు అన్నారనమాట మేడము. ఇంకా సరే మేము వెళ్ళి మా ప్రజెంట్ చేసాము. అట్లా డే 1 అయిపోయింది. మంచిగా లంచ్ చేసాము. ఈవినింగ్ స్నాక్స్ తీసుకొచ్చారు. హ్యాపీగా జిలేబీ అండ్ సమోసా తిన్నాము. టీ తాగే వాళ్ళు టీ తాగారు. నేనైతే టీ అలవాట్లేదు, సో నేను టీ తాగలేదనమాట. ఇంకా అలా డే 1 అయిపోయింది. డే 2 వచ్చేసి వేరే మేడం అనమాట. సో యాప్లో ఎలా అటెండెన్స్ అయ్యాలి లైక్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు మేడము. డే 2 మొత్తం అదే అయింది. డే 2 ఆఫ్టర్నూన్ వచ్చేస్తే మేము బ్యాచెస్ డివైడ్ చేసుకోవాలన్నమాట. సో మేము బ్యాచెస్ ఎలా డివైడ్ చేసుకుంటాము, మేము యాప్లో అటెండెన్స్ ఎలా వేస్తాము, అలా అందరికీ పిలిచి అందరితో ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారనమాట నీట్గా. సో డే 2 కూడా యాజ్ యూజువల్గానే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేశారు మేడమ్స్, అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా డే 2 అయిపోయింది. డే 3 వచ్చి వేరే మేడం చెప్పారనమాట. మాకు ఆన్ స్కూల్ సెషన్స్ ఉంటాయి. సో అప్పుడు మేము ఎలాగా మేడమ్స్కి రిక్వెస్ట్ చేసి ఒప్పించాలి లైక్ అలాంటిదంతా చెప్పారనమాట. అట్లా డే 3 మార్నింగ్ అంతా అయిపోయింది. తర్వాత మమ్మల్ని కొంచెం గ్రౌండ్కి తీసుకెళ్లారు. అయ్యో